అమెరికా వాడు $60 బిలియన్ సాయం ఉక్రెయిన్కి ఇస్తున్నాడు అని తెలియగానే ఉక్రెయిన్కి ఇప్పటిదాకా ఆయుధాలు సరఫరా చేస్తున్నటువంటి కంపెనీలు డబ్బులు రాక బిల్లులు రాక ఆగిపోయినటువంటి వాళ్ళందరూ భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చేశారు. ఆ ఆయుధాలతో మళ్ళీ ఉక్రెయిన్ పరిపుష్టం కాబోయింది. ఆ ఆయుధాలతో రష్యాకి మళ్ళీ చెక్ పెట్టడానికి రంగం సిద్ధమైంది. కానీ ఈ దఫా రష్యా ముందు జాగ్రత్త చర్య తీసుకుంది. ఆయుధ ఫ్యాక్టరీ నుంచి అక్కడికి చేరుతూ ఉండగా ఒక్కసారిగా విరుచుకుపడింది. దాదాపుగా 18 ప్రాంతాల్లో ఏకకాలంలో విరుచుకుపడింది. ఉక్రెయిన్లో ఏ ప్రాంతాలకైతే ఆయుధాలు వస్తున్నాయో ఆయుధాల రాక మీదనే దాడి చేసింది. దాని ఇంపాక్ట్ 175 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ పౌరులని ఉక్రెయిన్ చెప్తోంది, ఉక్రెయిన్ సైన్యాన్ని హతమార్చామని రష్యా చెప్తోంది. అంటే భారీ అటాక్ అనమాట. ఎడతెరిపి లేనటువంటి దాడులు మళ్ళీ జరగబోతున్నాయి ఉక్రెయిన్ మీద. దాంతోపాటు ఉక్రెయిన్ కూడా చూస్తూ ఊరుకోదు కదా రష్యా మీద. మళ్ళీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం పతాక స్థాయికి చేరబోతుంది రాబోయే రోజుల్లో.